యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. వాక్యాన్ని చదివి వినిపించిన సిస్టర్కి ఎంపీ పొటెన్షియల్ యూత్ తరపున వందనాలు తెలియజేస్తున్నాం సిస్టర్. అదేవిధంగా ఈరోజు మెసేజ్ తీసుకోవడానికి గాను మన మధ్యలో సిస్టర్ ప్రసన్న టీచర్ గారు ఉన్నారు. ఈ సమయాన్ని అక్క గారికి అప్పచెప్తారు. చాలా సంతోషం. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదటగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ప్రత్యేకంగా కమిటీ వారికి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు యూత్ కమిటీ వారికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. చాలా సంతోషంగా ఉంది. చాలామంది అటెండ్ అయినారు, బాగా ప్రయాసపడుతున్నారు అనుకుంటున్నాను. కమిటీ వారిని దేవుడు దీవించును గాక. నేను వాక్యం మనం ఈరోజు చదువుకున్నాం కదా, దానికి పోకముందు ఫస్ట్ ముగ్గురు లైఫ్లో ఫెయిల్యూర్ గురించి చూసుకుందాము. 1వ దిన వృత్తాంతములు 2:16 ఎవరన్నా చదవండి. 1వ దిన వృత్తాంతము 2:16. అక్కడ ముగ్గురున్నారు, అభిషై, యోవాబు, ఆషాయేలు. ఇక్కడ నేను దీని గురించి ఎక్కువ టాపిక్ నాది కాదు, కానీ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుకున్నాలని నా ఉద్దేశము. అభిషై చాలా గొప్పవాడు, దేవుని సమయము ఎరగడు. యోవాబు ఎవరంటే చాలా పరాక్రమం గలవాడు, కానీ దేవుని చిత్తాన్ని ఎరగడు. ఆషాయేలు సొంత బలంపై ఆధారపడినాడు, దేవుని శక్తిని ఎరగనివాడు. వీళ్ళు ముగ్గురు కూడా ఎవరు అంటే దావీదు యొక్క మేనల్లుళ్ళు. వాళ్ళు దావీదు యొక్క మేనల్లుళ్ళు అన్నమాట. నిజంగా అభిషై అంటే వరానికి తండ్రి అని అర్థం. అందరిలో ముఖ్యుడు అభిషై. 2వ సమూయేలు తీయొద్దులేండి. 2వ సమూయేలు 23:18. ఆయన ఏం చేసినాడంటే సమయం రాకముందే ఒక వ్యక్తిని చంపేస్తాడు. అంటే తన యొక్క తలాంతును బలాఢ్యుడు కదా ఆయన, కానీ ఇంకా చంపాల్సిన టైం రాకముందే ఆయన ఏం చేస్తాడంటే శత్రువుని చంపేస్తాడనమాట. సో సమయం రాకముందే తమ తలాంతును ఆయన వ్యర్థం చేసుకున్నాడు. కారణం ఏంటంటే తొందరపాటుతనం. దావీదు 12 సంవత్సరాలు పట్టాభిషేకం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు వెయిట్ చేస్తున్నాడు? దావీదు దేవుడి సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు దేవుడు తనను ఎప్పుడైతే సింహాసనం మీద కూర్చోబెట్టాలా అన్న ఉద్దేశంతో 12 ఇయర్స్ ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఆ సమయం తర్వాతనే ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. కానీ అభిషేక్ తొందరపాటుతనం వల్ల తన జీవితము వ్యర్థమైంది. రెండో వ్యక్తి యోవాబు. 1వ సమూయేలు 11:11 చదువుతారా? 1వ సమూయేలు 11:11. చాలు. ఇక్కడ యోవాబు ఎవరు అంటే ఐడియా ఉందా? యోవాబు ఎవరు? బైబిల్ చదువుతారా? మనకు బైబిల్ గురించి వ్యక్తుల క్యారెక్టర్స్ తెలుసా? యోవాబు ఎవరు? దావీదు సైన్యంలో అధిపతి అన్నమాట ఆయన. యోవాబు 4 చంపేశాడు. 4 చంపేసి ఆయన దేవుని చిత్తం కనుక్కోకుండా ఆ 4 కూడా చంపేసినాడు అనమాట. కానీ మనకు తీయొద్దండి. 1 యోహాను 2లో ఏముందంటే
లోకమును దాని ఆశయను గతించిపోవు కానీ దేవుని చిత్తం జరిగించి వారు నిరంతరము నిలుతురు. ఏ విషయంలోనైనా ప్రాముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా నడవాలి. ఏ విషయాల్లో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ దేవుడు నిన్ను పిలుచుకున్న పిలుపుకు నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. నెక్స్ట్ నీ స్టడీస్, నువ్వు ఏం కావాలి, జాబ్ కానీ నీ స్టడీస్ కానీ ప్రతి స్టడీస్ కూడా నువ్వు నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం కావాలి అనేది దేవుని చిత్తం తెలుసుకోవాలి. మరి ప్రాముఖ్యమైనది ఏంటంటే నీ వివాహం దగ్గర. అంత యూత్ కాబట్టి ఏం పర్లేదు, టీనేజ్ గర్ల్స్ నుండి ప్రేయర్ చేయొచ్చు. దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తినే వివాహం చేసుకోవాలి. కష్టాలు రావని కాదు, కానీ ఆ లైఫ్ సక్సెస్ఫుల్ అవుతుంది. విశ్వాసిని చేసుకోవాలి, అదొకటైతే ఆ విశ్వాసిలో కూడా ఎవరిని చేసుకోవాలి అనేది దేవుని చిత్త ప్రకారంగా చేయాలి. కాబట్టి మనం దేవుని పని చేసినా కూడా దేవుడు నాకు ఇది ఇచ్చినాడా లేదా నేను సొంతంగా చేస్తున్నానా ఈ పని, ఒక బాధ్యత కానీ, కమిటీలో పని కానీ, చర్చిలో పని కానీ, లేదా ఏదైనా దేవుని పని, ఇది దేవుని చిత్తమా కాదా అని మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం అడుగు ముందుకు ఆయన పని చేయడానికి. అన్నీ దేవుని పనులే, కానీ అన్ని దేవుని పనులు మనం చేయడానికి వీల్లేదు. కాబట్టి ఏ పని చేసినా దేవా ఈ పని చేయడం నీ చిత్తమా కాదా అని మనం కనిపెట్టి చేయాలి. అప్పుడే మనకు ఫ్రూట్స్ని చూడగలుగుతాం, పరిచర్యలో సక్సెస్ అవుతామన్నమాట. అట్లా ఈయనెవరు? యోవాబు దేవుని చిత్తాన్ని ఎరగనివాడు. మూడో వ్యక్తి ఎవరంటే ఆషాయేలు. చదవద్దండి, 2 సాముయేలు 2:18. అతను ఎట్లాంటి వాడు అంటే అడవి లేడి అంతా తేలికగా పరిగెత్తగలడు, చాలా ఫాస్ట్గా పరిగెత్తగలడు, తన విల్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుందంట. అందుకే ఆయనకి ఏముందంటే, మనకి ఏదైనా ఒక టాలెంట్ ఉంటే మనకేమొస్తుంది చెప్పండి? ఏమనిపిస్తుంది? మిగతా వాళ్ళకంటే మనం కాస్త ఏదైనా ఒక దాంట్లో ఎక్కువగా ఉన్నామనుకోండి, ఏమనిపిస్తుంది? ఏమొస్తుంది? గర్వం వస్తుంది కదా, అహంకారం వస్తుంది. సో ఇతను కూడా అందరికంటే నేను వేగంగా పరిగెత్తగలను, నాకు విల్ పవర్ ఎక్కువ అనే ఉద్దేశంతో అహంకారంతో ఆయన ఏం చేసినాడంటే తను ఫెయిల్యూర్ అయినాడు. అబ్నేను ఆయన వెంబడిస్తాడు, ఆయన చెప్తాడు నువ్వు రావద్దు, నా వెంట పడొద్దు అన్నాడు. కానీ తర్వాత అబ్నేర్ చేతిలో ఆయన చనిపోతాడు ఆషాయేలు. అది మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు. 2 సాముయేలు 2:18 మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు హిస్టరీ. అంటే ఏమి? ఆయన తన బలాన్ని ఆధారం చేసుకున్నాడు, తన ప్రాణాన్ని కోల్పోయినాడు. కానీ కీర్తన 18:1 దావీదు ఏమంటాడంటే, తీయొద్దండి, యెహోవా నా బలవా నేను నిన్ను ప్రేమించుచున్నాను. దావీదు ఎవరిని బలంగా అనుకున్నాడు? దేవుడే నా బలం అనుకున్నాడు. నిజంగా ఎప్పుడైనా మనం మన స్ట్రెంగ్త్ దేవుడు అని ఎప్పుడన్నా అనుకున్నామా? జనరల్గా ఫ్రాంక్గా ఆలోచించండి. ఎప్పుడే కానీ ఏదైనా ఒక పని చేసేటప్పుడు కానీ ఏదైనా కానీ దేవుడు నా బలం అనుకున్నామా? మీ మనసుకు మీరు ఆలోచించుకోండి. మనం జనరల్గా మన టాలెంట్స్ కానీ, మన వర్త్ మీద కానీ, మన డబ్బు మీద కానీ వీటి మీద డిపెండ్ అవుతాం. కానీ దేవుడు నా బలం అని చాలా రేర్గా మనం అనుకుంటాం. సో ఇలా అనుకోవడం వల్ల మొదటి వ్యక్తి ఏం చేసినాడు? సమయం రాకముందే ఆయన పని చేసినప్పుడు ఫెయిల్యూర్ అయినాడు. రెండో వ్యక్తి సొంత ఆలోచన చేత తను ఫెయిల్యూర్ అయినాడు. మూడో వ్యక్తి సొంత బలం పైన ఆధారపడడం వల్ల ఫెయిల్యూర్ అయినాడు. ఇశ్రాయేల్లో ఈ ముగ్గురు కూడా పేరు పొందిన ముగ్గురు వ్యక్తులు. కానీ వాళ్ళ లైఫ్లో ఏముంది? ఫెయిల్యూర్ ఉంది, సక్సెస్ లేదు. మన జీవితాల్లో ఫెయిల్యూర్ అవ్వటానికి కారణం ఏం తెలుసా? ఖచ్చితంగా ఈ 3 ఉంటాయి మన లైఫ్లో. అది జాబ్ రాకపోయినా, ఫెయిల్ అయిన అంటే స్టడీస్ పరంగా ఏది చూసుకున్నా కూడా సమయం కొరకు కనిపెట్టాల, దేవుని సమయం కొరకు. అది వివాహమైనా, జాబ్ విషయమైనా, ఒకవేళ దేవుని పనిలో ఏదైనా ఒక ప్రోగ్రాం చేయాలన్నా, ఏదైనా కానీ సమయం వచ్చినప్పుడు దేవుని సమయం కొరకు మనము వెయిట్ చేయాలి. రెండవది, మన సొంత ఆలోచన కాక ప్రతిదీ కూడా దేవుని ఆలోచన చొప్పున, ఆయన చిత్తం చొప్పున చేయాలి. మూడవది,
మన బలం కాకుండా దేవుని బలం మీద ఆధారపడాలి. ఎగ్జాక్ట్గా మన లైఫ్లో మీరు ఈ 3 పాటించి చూడండి, ఖచ్చితంగా దేవుడు మన లైఫ్లో సక్సెస్ ఇస్తాడు. సో ఈ విధంగా ఫెయిల్యూర్ గురించి 3 తెలుసుకున్నాం కదా. ప్రతి ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా మనకు ఒక పాఠాన్నే నేర్పిస్తాయి. ఇప్పుడు ఈ 3 ఫెయిల్యూర్ స్టోరీస్ కాకుండా బైబిల్లో అనేక మంది సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా లైఫ్లో ఎక్కడా లోపం లేకుండా ఒక సక్సెస్ అయిన ఒక యవ్వనస్తుని మనం చూద్దాం. అదే మనం ఈరోజు మెయిన్ 1 తిమోతి 4:12 ఒకసారి గట్టి చదవండి. విశ్వాసులకు మాదిరిగా ఉండు. మనమంతా ఎవరు? ఇక్కడ తిమోతి తీసుకున్నామంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని పరిచయం చేస్తాను కదా. ఎవరు ఆ వ్యక్తి? తిమోతి. ఎవరు అయినా స్టార్టింగ్లోనే ఉంది. ఏమంటున్నాడు పౌలు? నీ యవ్వనమును బట్టి అన్నాడు. అంటే అప్పుడు ఎవరు తిమోతి? యవ్వనస్తుడు. యవ్వనస్తుకు చెప్పే మాట అది పౌలు చెప్తా ఉన్నాడు కదా. సో ఒక యంగ్ సింపుల్ పర్సన్ ఏం చేయగలరు? మీరంతా సింపుల్ పర్సన్సే కదా, మనమంతా గ్రేట్ పర్సన్స్ కాదు కదా. ఒక ఆర్డినరీ పర్సన్ నుండి ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్గా రావాలంటే ఏం చేయాలంటే తిమోతి యొక్క జీవితాన్ని మనం స్టడీ చేసి దాన్ని ఫాలో అవుతే చాలు, మన జీవితంలో సక్సెస్ అవుతుంది. సో నీ యవ్వనం బట్టి ఏమిట్లో మొదటగా మాదిరిగా ఉండమన్నాడు చెప్పండి? మాటలోను. మొదటిగా మాట చూసుకుందాం. 2 తిమోతి 2:14 చదవండి. 2 తిమోతి 2:14. చాలు. ఏమంటే వినువారిని చెరుపుటకే ఈ మాటలు పలుకుతున్నారు. అక్కడ ఏముందంటే యాక్చువల్గా ఆ సంఘంలో తప్పుడు బోధ ఉంది, దుర్బోధలు ఉన్నాయి. ఆ దుర్బోధలు వింటే ఏమవుతుంది? చెడిపోతారు. ఈరోజు చాలామంది యూట్యూబుల్లో రీల్స్లో తప్పుడు బోధ చాలా ఎక్కువగా ఉంది. ప్రతిదీ మెసేజ్ మీరు వినకూడదు, ప్రతి ఒక్కరి మాట వినకూడదు. ముఖ్యంగా ఆరాధనని ఆరాధిస్తున్నాం కదా, ఓన్లీ సాంగ్స్ ఒక్కటైనా వర్షిప్ అంటే? మ్యూజిక్ నుండి వచ్చేదే ఆరాధన చెప్పండి. మ్యూజిక్ లేకుండా మనం పాట పాడడానికి, మ్యూజిక్ ఉన్నప్పుడు పాట పాడడానికి తేడా తెలుసా? మ్యూజిక్ ఉంటే ఆటోమేటిక్గా మనం ఎమోషనల్ అయిపోతాం. ఎమోషనల్ అయిపోయి ఆటోమేటిక్గా ఎక్కడ లేని ప్రేమ వచ్చినట్లు దేవుణ్ణి ఆరాధిస్తాం. మీరు మ్యూజిక్ లేకుండా నిజంగా దేవుని ఆరాధించండి, మీకు ఎన్ని మాటలు వస్తాయో చూద్దాం. పర్సనల్గా ట్రై చేయండి. మ్యూజిక్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా ఇంటి దగ్గర కూర్చొని వ్యక్తిగతంగా దేవుని ఆరాధించి చూడండి. మీరు ఎంతసేపు ఆరాధిస్తారు, ఎంత బాగా ఆరాధిస్తారు. ఆరాధన అంటే మనల్ని ఏవి బయటివి ఇన్స్పైర్ చేయకుండా హృదయంలో నుండి దేవుడంటే ఏమై ఉన్నాడో ఆయన యొక్క గుణలక్షణాల గురించి మనం పొగడడం, ఆయనని స్తుతించడమే నిజమైన ఆరాధన. ఈరోజు హైదరాబాద్కి చాలామంది వెళ్తున్నారు, వర్షిప్ అని రాజ్ ప్రకాష్ పాల్ మీటింగ్కి వెళ్ళిపోతున్నారు. కానీ నా ఒపీనియన్ ఏంటంటే దయచేసి అట్లాంటి మీటింగ్స్కి వెళ్ళకండి. ఒక పాప్ సింగర్కి ఉన్నంత ఇమేజ్ కేవలం ఏం లేదు. దేవుడు అల్లరికి కర్త కాడు. అక్కడ ఎగరడము, వాళ్ళు గట్టిగా పాడడం తప్ప ఏమీ ఉండదు. అది నిజమైన వర్షిప్ కాదు. కాబట్టి సంఘాలలో ఎప్పుడే కానీ మీరు వేరే సంఘానికి వెళ్ళినా, ఎవరినైనా స్పీకర్లతో మెసేజ్ విన్నా, మీరు ఏం చేయాలంటే మన సంఘంలో ఉన్న సీనియర్స్ యొక్క బిలీవర్స్ ఉంటారు కదా, అక్క వాళ్ళు, ఆంటీ వాళ్ళు, అన్న వాళ్ళు ఉంటారు కదా, పాస్టర్ ఉంటారు కదా, అడిగి మీరు వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు కొరియన్ ఎక్కువగా ఉంది. కొరియన్ వాళ్ళు
తెలియకుండానే చాలామందిని వాళ్ళు బైబిల్ స్టడీ అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి చాలామందిని జూమ్ మీటింగ్ అంటూ తప్పుడు దారిలో నడిపిస్తున్నారు. సో మీరు ఇది తెలుసుకోవాలి. ఇప్పుడున్న యూత్, ఈ కొరియన్ వాళ్ళు చాలా తెలియకుండానే అంతానే వాళ్ళ వైపు లాగేసి తప్పుడు బోధ వైపు భక్తిలో నుండి భ్రష్టత్వానికి నడిపిస్తూ ఉంటున్నారు. కాబట్టి తప్పుడు మనం అన్నీ వినకూడదు అని ఇక్కడ పౌలు ఉద్దేశం మాటలో. అంతేకాకుండా మన మాటలు ఇంకా ఏ విధంగా మాట్లాడతారు? ప్రభువుని నమ్ముకొని ఉంటారు. చాలామంది మాటలు ఎలా ఉంటాయి? బూతులు మాట్లాడతారు. ప్రభువుని నమ్ముకొని ఉంటారు, సరసోక్తులు మాట్లాడతారు. ప్రభువుని నమ్ముకుంటారు, ఎదుటి వ్యక్తుల్ని కామెంట్ చేస్తారు. అది చిన్న పెద్ద తేడా లేకుండా. కానీ మన మాటలు ఏ విధంగా ఉండాలంటే కృపా సహితంగా ఉప్పు వేసినట్లు పవిత్రంగా ఉండాలి. సో అందుకే పౌలు తిమోతికి చెప్తా ఉంటున్నాడు, మాటలోను మాదిరిగా ఉండండి. కాబట్టి అపవిత్ర మాటలకు దూరంగా ఉండు. తర్వాత మాట అనేది చాలామంది కఠినంగా మాట్లాడతారు. మాట ఒక మనిషిని బిల్డ్ చేస్తుంది, ఒక మనిషిని బ్రేక్ చేస్తుంది. కాబట్టి మన మాట ఎప్పుడు ఇతరులని ప్రోత్సాహపరిచేదిగా ఉండాలా, బిల్డ్ చేసేదిగా ఉండాలి. కానీ ఎవరిని హర్ట్ చేసే విధంగా మన మాట ఉండరాదు. రెండవది ఏం చెప్పినాడు చెప్పండి అక్కడే? ప్రవర్తనలో మనకి హై స్కూల్ అయిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఏమిస్తారు? స్టడీ సర్టిఫికేట్తో పాటు ఇంకొక సర్టిఫికేట్ ఇస్తారు, కాండక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. ఎప్పుడైనా గమనించినారా? కాండక్ట్ సర్టిఫికేట్ అక్కడ ఏం రాసింటారు? గుడ్ అని రాస్తారు. పొరపాటున మీ బ్యాడ్ అని రాస్తే మిమ్మల్ని ఎక్కడ చేర్చుకోరు. కాబట్టి మన బిహేవియర్ అనేది, మన ప్రవర్తన ఇతరులకు మాదిరిగా ఉండాలి. ఒకసారి ఎప్పుడైనా మన ప్రవర్తన ఎట్లా ఉంది అని ఆలోచించుకున్నారా? భక్తి చేస్తూ ఉంటున్నాం కానీ నిజంగా రక్షణ పొందుకున్న వ్యక్తి ఖచ్చితంగా ఇతరులను ప్రభావితం చేస్తాడు. రక్షణ పొందుకున్నాము, మీ భక్తి ఎవరినైనా ఇన్స్పైర్ చేసిందా? అలాగూ మీ ప్రవర్తన ఉందా? ఆలోచించుకుందాం. ఖచ్చితంగా నిజంగా రక్షణ పొందుకుంటే ఖచ్చితంగా మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. సినిమాలు చూడాలి, భక్తి చర్చికి వస్తాం, రక్షణ పొందుకున్నామని ప్రార్థన చేస్తాం, వాక్యం చెప్తాం, సినిమాలు చూస్తాం, సీరియళ్ళు చూస్తాం, బయటికి వెళ్తాం, బయట ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాం, అన్యుల్లాగా మనము ప్రవర్తిస్తాం. కానీ మన ప్రవర్తన రక్షింపబడ్డామంటే మనం ఎవరమంటే ప్రత్యేకింపబడిన వారం. మన జీవితం ప్రత్యేకంగా ఉండాలి. మన మాటల్లో, చూపుల్లోన, ఆలోచనల్లో, ప్రతి విషయంలో ప్రత్యేకంగా ఉండాలి. ఆ విధంగా మన ప్రవర్తన ఉండాలి. నెక్స్ట్ ప్రేమలో మాదిరి. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు. బైబిల్ అంతా కలిపి షార్ట్గా మనం చేస్తే రెండు ఆజ్ఞలు. ఒకటి దేవుణ్ణి ప్రేమించాలా, రెండు నిన్ను వల్ల పొరుగువాన్ని ప్రేమ. ఈ రెండు చేస్తే ఖచ్చితంగా మనం బైబిల్ అంతా నెరవేర్చగలుగుతాం. మరి నిజంగా దేవుని ప్రేమిస్తున్నామా? దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఎంతమంది ప్రేమిస్తున్నారు? చేతులు ఎత్తండి. ఎంతమంది ప్రేమిస్తున్నారు? చేతులు ఎత్తు. కొంచెం ఎందుకు ఎత్తున్నారు? నిజంగా ప్రేమిస్తే ఎత్తండి. వెరీ గుడ్. మరి దేవుని ప్రేమిస్తున్నప్పుడు దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నారా? చెప్పండి. అబద్ధాలు ఆడుతున్నారా? అబద్ధాలు ఆడుతున్నారా? చెప్పండి. రెగ్యులర్గా ఒక ఐటెం చేసుకుంటున్నారా? సండే రెగ్యులర్గా వస్తున్నారా? యూత్ దానికి రెగ్యులర్గా వస్తున్నారా? దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞను గొయ్యుకుంటాం. ఆజ్ఞలు అంటే మన బైబిల్లో చాలా ఉన్నాయి. వాటినే ఆయన వాక్యం ఏం చెప్తే అది చేస్తాం. నిజంగా చెప్పండి, వాక్యం చెప్పిందన్నా మనం చేస్తున్నామా? వాక్యం చెప్పింది చేయనప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించలేదని అర్థం. దేవుణ్ణి ప్రేమించలేదు అన్నప్పుడు మనం కనిపించే ఎదుటి వ్యక్తిని ప్రేమించలేం. నిజంగా పక్క వ్యక్తిని ప్రేమిస్తున్నామా, దేవుని ప్రేమిస్తున్నామని చేతులు ఎత్తినారు. నిన్ను ఎవరైనా హర్ట్ చేస్తే ఆ వ్యక్తితో నువ్వు నార్మల్గా బిహేవ్ చేస్తావా? చెప్పండి. మీకు ఏదైనా కీడు చేసినా, ఏమైనా చేసినా నార్మల్గా బిహేవ్ చేస్తారా? ఎన్ని రోజులు టైం పడుతుంది?
వాళ్ళతో తిరిగి మాట్లాడడానికి. ఒక వ్యక్తి నీ మంచికి కోరి ఏదైనా చెప్పినారు అంటే వాళ్ళని ఎన్ని రోజులు మీరు హేట్ చేస్తారు? వాళ్ళ వైపు కూడా చూడకుండా మొహాలు తిప్పుకొని వెళ్తారు. నిజమే కదా? మనం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. భక్తి అంటే ఏదో కాదు, మన ప్రాక్టికల్ లైఫ్లోని విషయాలే. నిజంగా ప్రేమిస్తున్నారా? తల్లిదండ్రులు ఎంతమంది ప్రేమిస్తున్నారు? తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారంటే వాళ్ళు చెప్పినట్లా చేస్తారు. ఎక్కడ కూడా వాళ్ళని బాధ పెట్టే విషయాలు చేయం. వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేస్తారు. తల్లిదండ్రులకు ఎదురు చెప్పరు. సో దేవుడి ప్రేమిస్తున్నామంటే ఆయన చిత్తాన్ని చేస్తాం, ఆయన మాటకు లోబడతాం, ఆయనకి విధేయత చూపిస్తాం, ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉంటాం. ఇది ప్రవర్తన, ప్రేమలో మాదిరి కలిగి ఉండడం. ప్రేమ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ లోక సంబంధమైన ప్రేమ ఎప్పటికీ నిజం కాదు. జస్ట్ అది ఇమాజినేషన్, అంతవరకే, ఊహ. పెళ్ళి అయిన తర్వాత లైఫ్ వేరే ఉంటుంది. పెళ్ళి కాకముందు ప్రేమ ఒకలాగా ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత వేరే ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత వాస్తవం, అది వాస్తవంలోకి వచ్చిన తర్వాత అన్ని రోజులు ఉన్న ప్రేమ, నువ్వు లేకపోతే బతకలేను అన్న ప్రేమ, పెళ్ళి అయిన తర్వాత మాటలు చేంజ్ అవుతాయి, డైలాగ్స్ చేంజ్ అవుతాయి, అన్నీ చేంజ్ అవుతాయి. అప్పుడు బాధపడి వేస్ట్. సో ముందుగానే ప్రేమలో ఉండి తర్వాత చాలామంది పెళ్ళిళ్ళు విఫలమైన వాళ్ళు చాలా ఉన్నాయి. బైబిల్ ఎప్పుడు ఒకటే చెప్తుంది వివాహం గురించి, పెళ్ళికి ముందు ఉన్న ప్రేమ జారత్వం, అది నిజమైన ప్రేమ కాదు, అందులో పరిశుద్ధత లేదు. పెళ్ళి తర్వాత ఉన్న ప్రేమే పరిశుద్ధమైనది. సో ఎవరైనా ఈ విషయంలో ఎక్కడైనా లోపం ఉంటే సరి చేసుకోండి. ఎందుకంటే దేవుని మందిరానికి వస్తున్నాం, మనం చేయరాని పనులు చేస్తున్నప్పటికీ దేవుడికి అవిధేయత చూపిస్తే మనం దేవుణ్ణి ప్రేమించినట్లే. బెస్ట్ ఎగ్జాంపుల్ సంసోను విషయం మీకు అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రేమ అంటే మనము దేవునికి లోబడ్డం, ఇతరులను ప్రేమించడం, ఇతరులకు సహాయం చేయడం, గుర్తుపెట్టుకోండి. తర్వాత విశ్వాసంలో మాదిరి. విశ్వాసంలో మాదిరి అంటే ఎంత కష్టం వచ్చినా కూడా విశ్వాసంలో మనం నమ్మకంగా ఉండాలి. మోషే పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ ఎవరు? యొకెబెదు కదా, అమ్రాము యొకెబెదు వాళ్ళ తల్లిదండ్రులు. మగపిల్లల్ని చంపాలంటే ఆమె ఏం చేస్తుంది? 3 నెలలు దాచిపెడుతుంది. తర్వాత ఒక జమ్ము పెట్టె తయారు చేసి దానిలో వదిలేస్తుంది. అయినప్పటికీ కూడా తర్వాత కూడా ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె తిరిగి కుమారుడికి పాలిచ్చేలాగా పెంచేస్తుంది. అప్పట్లో ధర్మశాస్త్రం లేదు. ఎక్కడి నుండి వచ్చింది ఆమెకు అంత విశ్వాసం, అంత ధైర్యము? రాజాజ్ఞను తిరస్కరించి కుమారుని కాపాడుకుంటుంది. అంత ధైర్యం, అంత విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? అప్పుడు బైబిల్ లేదు, ధర్మశాస్త్రం కూడా లేదు. మోషే తర్వాతనే ధర్మశాస్త్రం వచ్చింది. ఎక్కడి నుండి వచ్చిందంటే వాళ్ళ పూర్వీకుల యొక్క విశ్వాసం, తరం వెంబడి తరం విశ్వాసం వచ్చింది. తో మన విశ్వాసం కూడా, మనం ఎంత విశ్వాసం ఉంటామో నెక్స్ట్ వచ్చే తరానికి అంత విశ్వాసాన్ని అందించాలి. విశ్వాసం అంటే కష్టాలు ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు సైతం నువ్వు నిలబడాలి. చాలామంది ఇక్కడ తప్పిపోతారు, విశ్వాసం దేవుడి నుంచి తొలగిపోతారు. ఫెయిల్ అయితే అయిపోయి దేవుడు నాకు మంచి చేయలేదు అనుకుంటారు. జాబ్ రాకపోతే అయిపోయి నాకు దేవుడు మంచి చేయలేదని. ఎన్ని అనానుకూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నువ్వు దేవుణ్ణి నిలబడమే నువ్వు నిజమైన విశ్వాసం. తర్వాత లాస్ట్ పవిత్రులతో మాదిరి. తీయొద్దండి, నిజంగా మనల్ని దేవుడు 1 తెస్సలోనిక 4:3-5 మనల్ని ఎందుకు పిలిచినాడు? దేవుడు పరిశుద్ధులుగా ఉండటానికే పిలిచినాడు. ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి? మనల్ని పిలుచుకున్న పిలుపు ఫస్ట్ది ఏంటి? తెలియబడిన చిత్తం, పరిశుద్ధంగా జీవించడం. ఎప్పుడైతే నువ్వు తెలియబడిన చిత్తాన్ని నువ్వు చేస్తావో, తెలియబడిన చిత్తాన్ని దేవుడు నీకు తెలియజేసి దాన్ని చేయడానికి దేవుడు నీకు కృప చూపుతాడు. అర్థమవుతుందన్నమాట. తెలియబడిన చిత్తం ఏంటి? పరిశుద్ధంగా జీవించడం. ఎగ్జాంపుల్ తెలుసు కదా, యేసేపు వివరించే అవసరం లేదు, పాపం నుండి పారిపోయినాడు. సో ప్రీ మ్యారిటల్ సెక్సువల్ అనేది పాపం. అది మాటల్లో, తలంపులో, ఏదైనా హృదయంలో ఏదైనా కావచ్చు. తర్వాత మన ఫోన్లో చూసినా, ఏదైనా చదివినా అవన్నీ అపవిత్ర కిందకే వస్తాయి.
ఫోన్లు జాగ్రత్త. యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్లలో, ఇవన్నీ కూడా మన తలంపులలో కూడా చాలామంది పాపం చేయరు కానీ తలంపులలో ఎక్కువ చేస్తారు. ఈవెన్ మీరు సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళు పాటల్లో కానీ ఆ హీరోయిన్లు వేసుకునే డ్రెస్సుల్లో కానీ ఖచ్చితంగా పాపం ఉండదా చెప్పండి మీ తలంపుల్లో. కాబట్టి మనం పిలువబడిన పిలుపు ఎందుకు తెలుసా? పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు పిలిచినాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధత కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. సో ఈ విషయాలన్నిట్లో ఎవరి మాదిరిగా ఉండాలి? మనం ఎవరికి మాదిరిగా ఉండాలి చెప్పండి? విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. మరి ముందు విశ్వాసులకు మాదిరిగా ఉండాలంటే ఫస్ట్ మనం ఉన్నామా? అట్లా మనం ఉన్నామా? కానీ తిమోతికి చెప్పినాడు కదా, మరి తిమోతి నిజంగా ఇవి నెరవేర్చినాడా లేదా అన్నప్పుడు మనం ఇందాక వాక్యం చదువుకున్నాం. తీయండి ఫిలిప్పీ 2:19-22. పౌలు ఏమంటున్నాడు అంటే అక్కడ తిమోతి గురించి, అతటి వంటి వాడు నా యొద్ద ఒక్కడు కూడా లేడంటున్నాడు. కొత్త నిబంధనలో భక్తిలో ఉన్నత శిఖరం ఎవరు తెలుసా? పౌలు. పౌలు చూడ్డానికి పొట్టిగా ఉంటాడు, బలహీనంగా ఉంటాడు, కానీ విశ్వాస జీవితంలో ఆయన బలహీనుడు మటుకు కాడు. ఏం స్టేట్మెంట్ ఇచ్చినాడు పౌలు? ఎంత డేర్గా స్టేట్మెంట్ ఇచ్చినాడు చెప్పండి. ఏమి ఇచ్చినాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇంకొకటి, నేను క్రీస్తు పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలిన. నిజంగా సాహసిస్తామా మనం ఈ డైలాగ్ అనడానికి? నన్ను ఫాలో అవ్వని జనరల్గా మనం విషయాలు అంటుంటాం. ఆత్మీయ లైఫ్లో నన్ను ఫాలో అవ్వండి అని అనగలుగుతామా? మనం క్రీస్తుని నిజంగా పోలి నడుచుకుంటున్నామా? ఒక్కసారి ఎప్పుడైనా ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి, క్రీస్తుని పోలి నడుచుకుంటున్నామా అనేది తెలుస్తుంది. సో అట్లాంటి గొప్ప స్టేట్మెంట్ ఇచ్చిన పౌలుతో పాటు పౌలుకు సహకారిగా ఉన్న వ్యక్తి ఎవరంటే తిమోతి. అట్లాంటి పౌలు ఎవరిని అంటున్నాడు తిమోతిని గురించి? ఇతని వంటి వాడు నా యొద్ద ఒకడూ లేడు అంటున్నాడు. అంటే ఇందాక చదువుకున్న పౌలు హెచ్చరించిన ఆ మాటలన్నింటినీ ఎవరు నెరవేర్చినాడు? తిమోతి నెరవేర్చినాడే కదా. నెరవేర్చున్నాడు కాబట్టే పౌలు ఆ మాటలు అనగలుగుతున్నాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? పౌలు దగ్గర చాలామంది ఉన్నారు. బర్నబా ఉన్నాడు. బర్నబా గొప్ప వ్యక్తిత్వం కలవాడు. అకుల ప్రిస్కుల ఉన్నారు. అందరికంటే కూడా పౌలు తిమోతిని ఇతని లాంటి వాడు ఒక్కడు కూడా లేడని తిమోతి గురించి చెప్తా ఉన్నాడు. నిజంగా అక్కడ వాళ్ళ భక్తిపరులంతా ఒక ప్రపంచం. వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉండి వాళ్ళ జనరేషన్లో వాళ్ళు భక్తి చేసి వెళ్ళిపోయినారు. నిజంగా మన ప్రపంచం భక్తిలో ఉన్నప్పుడు మన ప్రపంచం వేరుగా ఉండాలి. మనం ఎట్లా అంటే కొంచెం సేపు లోపంలో పోతాం, మరి తిరిగి కొంచెం సేపు మరి భక్తి చేస్తాం. ఎవరన్నా ఉన్నారు అట్లా? చాలా మటుకు అట్లే ఉంటాం. కొంచెం సేపు దేవుడు అంటాం, కొంచెం సేపు లోకం అంటాం. కానీ అప్పుడు ఉన్న భక్తిపరులు అలా జీవించలేదు. వాళ్ళ తరం ముగిసే వరకు, వాళ్ళు చివరి వరకు వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. మరి తిమోతి ఎందుకు ఇట్లాంటి పౌలు ఎందుకు చెప్పగలిగినాడు తిమోతి లాంటి వాడు ఒకడును నా దగ్గర లేడు అంటే తిమోతి ఒక అసమానమైన భక్తిని ప్రదర్శించి వెళ్ళినాడు. కానీ ఇట్లా అసమానమైన వ్యక్తులు భక్తి ప్రదర్శించడం అంటే వాళ్ళకి ఏవో గొప్ప గొప్ప ఫీలింగ్స్ లేవు. అంటే వాళ్ళు మంచి నాలెడ్జ్ పర్సన్స్, స్ట్రాంగ్ పర్సన్స్ అట్లా కాదు. తిమోతి కూడా మనలాంటి సామాన్యమైన వ్యక్తే. చూద్దాము ఎట్లాంటి వాడు తిమోతి అంటే 2 తిమోతి 1:7 చూడండి. తిమోతి అక్కడ ఏంటంటే భయస్థుడు, సిగ్గుపడేవాడు.
పిరికివాడు తిమోతి. జనరల్గా మనలో కూడా చాలామంది ఉంటుందా భయం? భయం ఉంటుందా ఉండదా? చాలా సింపుల్ పర్సన్ ఎవరంటే తిమోతి. సిగ్గుపడేవాడు, పిరికివాడు తిమోతి. అందుకే పౌలు చాలాసార్లు తిమోతిని మోటివేట్ చేస్తుంటాడు. రా తిమోతి, పద తిమోతి, వెళ్దామని ఆయనను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడతాడనమాట. తిమోతి పిరికివాడు, గట్టిగా తోస్తే తప్ప ఆయన కదలడనమాట. కాబట్టి మనలో చాలామంది పాటలు పాడాలన్నా, వాక్యం చెప్పాలన్నా సిగ్గుపడే వాళ్ళు ఉంటాం కదా, కామన్ అది. కానీ తిమోతి కూడా ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఎందుకు అయినాడు అనడానికి అంత దగ్గర ఏం పెద్ద స్పెషల్ క్వాలిటీ లేదు. కానీ తిమోతి మనలాంటి వాడే. అతడు 80 సంవత్సరాలు పౌలు ఉన్నప్పుడు 80 సంవత్సరాలప్పుడు తిమోతి ఏమవుతాడంటే అర్తమీ దేవాలయం దగ్గర ఆయనని కట్టెలతో చంపేస్తారు. తిమోతిని ఒక హతసాక్షిగా మిగులుతాడు. ఎవరు? ఇట్లాంటి పిరికివాడు, ఇట్లాంటి సిగ్గుపడే వ్యక్తి. తర్వాత చూద్దాం అంత హతసాక్షి కావటానికి ఇంకా ఆయన ఏ విధంగా మారినాడో తిమోతి ఒక్కొక్క లైఫ్ చూద్దాము. అంతేకాకుండా 2వ తిమోతి 1:3 చూడండి. చాలు. తిమోతి ఎక్కువగా కన్నీళ్ళు కార్చేవాడు. కన్నీళ్ళు కార్చే వాళ్ళని ఏమంటాం చెప్పండి? వాళ్ళు ఎట్లుంటారు? కొంతమంది ఇట్లా కదిలిస్తే ఏమన్నా ఒక మాట అంటే చాలు టపటపటపటపు రాలిపోతాయి కదా. అంటే చాలా సున్నితంగా ఉన్న వాళ్ళు అర్థం అనమాట. తొందరగా ఏడుస్తారు. సున్నిత మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎక్కువ కన్నీళ్ళు కారుస్తారు. గర్ల్స్ ఎక్కువగా ఉంటుంది అది. అంటే బాయ్స్ కూడా కొద్దిమంది ఏడ్చే వాళ్ళు ఉంటారు. ఎవరు ఉంటారంటే సున్నితమైన మనసున్న వాళ్ళే కన్నీళ్ళు కారుస్తారు. కాబట్టి తిమోతి కూడా ఎవరు? మనలాగానే కన్నీళ్ళు కార్చే వ్యక్తి, సున్నితమైన వ్యక్తి. మూడో లక్షణం మనలాగే ఏముందంటే ఆయనలోన 1 తిమోతి 5:23 చదవండి. ఏముందంటే ఆయనకు కడుపు జబ్బు ఉంది, అనారోగ్యం ఉంది తిమోతికి. సో ఈయన పౌలు మరి ఎందుకన్నాడు తిమోతి లాంటి వాడు ఒక్కడు కూడా నా దగ్గర లేడని? చెప్పండి. మనలాంటి వ్యక్తి ఎన్నెన్ని ఉన్నాయి ఆయనకి? ఫస్ట్ సిగ్గు ఉంది, తర్వాత పిరికివాడు, తర్వాత సున్నితమైన మనస్తత్వం గలవాడు, ఎక్కువ ఏడుస్తాడు చిన్నదానికి. మూడోది ఏముంది? అనారోగ్యమైన వ్యక్తి. కానీ తిమోతి ఈ సిగ్గును, పిరికితనాన్ని దాటి, సున్నితత్వాన్ని దాటి, తర్వాత అనారోగ్యాన్ని కూడా దాటి ఆయన గొప్ప భక్తిని ప్రదర్శించినాడు. పౌలు ఏంట ప్రతి యాత్రలో ఎవరున్నారంటే తిమోతి ఉన్నాడు. పౌలు వెంట వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే పౌలు ఎక్కడ పోయినా కూడా ఏముంటాయి తెలుసా? గొడవలు, శ్రమలు, నిందలు ఇవే ఉంటాయి. దెబ్బలు, అవమానాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇట్లాంటి బలహీనమైన తిమోతి పౌలు వెంట అన్ని యాత్రల్లో, సువార్త యాత్రలో పౌలు వెంటనే ఉన్నాడు. సో పౌలు తిమోతిని ఒక కుమారుడుగా అంటాడు. మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలంటే మనకి 3 ఉండాలి. ఎవరంటే 1 పౌలు లాంటి తండ్రి ఉండాలి, 2 బర్నబా లాంటి స్నేహితుడు ఉండాలి, 3 తిమోతి లాంటి కొడుకు ఉండాలి. మీకు ఎవరైనా ఆత్మీయ తండ్రులు ఉన్నారా? తల్లులు ఉన్నారా? పోనీ ఆత్మీయమైన బర్నబా లాంటి స్నేహితులు ఉన్నారా? పోనీ కుమారులు లాంటి తిమోతి లాంటి కుమారులు ఉన్నారా? ఇది ఫిజికల్ రిలేషన్ కాదు నేను చెప్పేది, స్పిరిచువల్ రిలేషన్. కానీ మీకు అలా లేకపోతే తిమోతికి మెంటర్ ఎలాగ పౌలు ఉన్నాడో ఖచ్చితంగా ప్రతి విశ్వాసి ఒక మెంటర్ని కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ సమయంలో అంటే ఇప్పుడు మనం ఈ టైంలో ఖచ్చితంగా అవసరం. రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా ఉండటానికి. ఉన్నారా? నాకే అంతా తెలిసిన నాకు ఎవరు అవసరం లేదు అనుకుంటారా? మళ్ళీ ఇంత బలహీన వ్యక్తి, సిగ్గుపడే వ్యక్తి, సున్నితమైన వ్యక్తి కదా తిమోతి. అయినా కూడా ఆయన అసమాన భక్తిని ప్రదర్శించినాడు. మళ్ళీ మనము కొన్నిసార్లు చాలా స్ట్రాంగ్ ఉంటాం, హెల్తీగా ఉంటాం. మనం ఎంతవరకు భక్తిని చేస్తూ ఉన్నాం?
ఎవరైనా మనం నీలాంటి వాడు ఒక్కడు కూడా లేరురా నిజంగా విశ్వాసరా అని ఎవరైనా అన్నారా మనల్ని? చెప్పండి, ఎవరైనా అన్నారా? అది ఆలోచించుకుందాం. మరి ఇట్లాంటి ఈ భక్తి చేయటానికి అతడుకు 3 ఏరియాస్లో అంటే అసమానమైన భక్తి ఉంది అనటానికి 3 విషయాలు తిమోతిలో చూద్దాం. అపోస్తుల కార్యములు 16:2. చదవండి. అపోస్తుల కార్యములు 16:2. ఎక్కడెక్కడ? లుస్త్రాలోను, ఈకొనియలోను, ఇంకొకటి దెబ్బే. 3 ప్లేసెస్లో కూడా ఆయనకి ఏం పేరుందంట? మంచి పేరుంది. అంటే సంఘాలలో మంచి పేరుంది. మరి మనకు ఇట్లాంటి మంచి పేరు ఉందా? మనకు కూడా 3 ఏరియాలలో మంచి పేరు ఉండాలి. సాక్ష్యం ఎక్కడెక్కడ ఉండాలి చెప్పండి? 3 ఏరియాస్. 1 ఇంట్లో, 2 చర్చిలో, 3 సమాజంలో. సమాజంలో నువ్వు చదివే కాలేజ్ అవ్వచ్చు, లేదా పనిచేసే ప్లేస్ అవ్వచ్చు, లేదా సొసైటీలో అవ్వచ్చు. ఈ 3 ప్లేసెస్లో ఒకసారి ఆలోచించుకుందాం. నీ ఇంట్లో సాక్ష్యం అనేది ఇంట్లో నుండే మొదలవ్వాలి. నీ ఇంట్లో వాళ్ళు నీ గురించి ఏం చెబుతారు? మన సాక్ష్యం అనేది ఎప్పుడే కానీ